ఈ రోజుల్లో హర్రర్ సినిమాలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే జానర్లో వచ్చిన మరొక సినిమానే ఈషా. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి సినిమాల తర్వాత బన్నీ వాసు, వంశీ నందిపాటి రిలీజ్ చేసిన సినిమా ఇది. మరి ఇది ఎలా ఉందో ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. ఈషా మూవీ కథ విషయానికి వస్తే కళ్యాణ్ అలియాస్ త్రిగుణ్, నయన అలియాస్ హెబ్బా పటేల్, వినయ్ అలియాస్ అఖిల్ రాజ్, అపర్ణ అలియాస్ సిరి హనుమంతు ఈ నలుగురు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అందులో వినయ్, అపర్ణ పెళ్లి చేసుకుంటారు. నయనను కళ్యాణ్ ప్రేమిస్తుంటాడు. నలుగురు తమ ఉద్యోగాలు చేసుకుంటూ సమాజంలో దొంగబాబాలు, మూఢనమ్మకాల పేర్లతో మోసం చేస్తున్న వాళ్ళ అసలు గుట్టును బయట పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు అమెరికాలో మానసిక వైద్యుడిగా ఉండి భార్య మరణం తర్వాత ఉన్నట్టుండి బాబా అవతారం ఎత్తిన ఆదిదేవ్ అలియాస్ పృథ్వీరాజ్ గురించి తెలుస్తోంది. అతడిని ఎక్స్పోజ్ చేయాలని నలుగురు వెళ్తున్న టైంలోనే అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ తర్వాత పుణ్యవతి అలియాస్ మైమ్ మధు ఆ నలుగురిని వెంబడిస్తోంది. అప్పుడు ఏం జరిగింది, వాళ్లకు పుణ్యవతికి ఏంటి అసలు సంబంధం అనేదే అసలు కథ. హర్రర్ సినిమాలకు ఓ అడ్వాంటేజ్ ఉంటుంది. కథ లేకపోయినా కథనం ఉంటే క్షమిస్తారు ఆడియన్స్. ఈషా విషయంలో దర్శకుడు శ్రీనివాస్ మన్నే అదే నమ్ముతున్నాడు. సినిమాలో కథ అంటూ ఏమీ ఉండదు, ఒకే చోట జరుగుతుంది. దయ్యాలు భూతాలు లేవు అని నమ్మే ఒక బ్యాచ్, వాళ్లకు అనుభవం కలిగించడం కోసం ఒక స్వామీజీ, ఉండడానికి ఒక పాడుబడిన బంగ్లా, అక్కడ ఆత్మలు, అవి పెట్టే భయాలు. ఇదే ఈ సినిమా కథ మొత్తంగా. కాకపోతే ప్రతి సీన్లో భయపెట్టాలనే చూశాడు దర్శకుడు. అక్కడక్కడ బాగానే సక్సెస్ అయ్యాడు ఈ విషయంలో. డైరెక్టర్ 40% రాసుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ 60% న్యాయం చేశాడు. 2 గంటల నిడివే ఉన్నా కాస్త ల్యాగ్ ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంటర్వెల్ వరకు స్లోగానే వెళ్ళిన కథనం సెకండ్ హాఫ్లో ఊపందుకుంటుంది. ముఖ్యంగా చివరి 20 నిమిషాల సినిమా అదిరిపోయింది. అప్పటికే కొన్ని ట్విస్ట్లు అర్థమైనా వాటిని రివీల్ చేసినప్పుడు ఆసక్తికరంగా అనిపించింది. క్లైమాక్స్ సినిమాకు ప్రాణం. అక్కడ బాగా రాసుకున్నాడు దర్శకుడు శ్రీనివాస్. త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి, అఖిల్ రాజ్ నలుగురు బాగా నటించారు. ఎవరి పాత్ర తక్కువ కాదు, ఎవరి పాత్ర ఎక్కువ కాదు. మరో ముఖ్యమైన పాత్రలో సీనియర్ నటుడు పృథ్వీ బాగున్నాడు. మైమ్ మధు కూడా బాగా నటించాడు. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువన్ మాత్రం పూర్తి న్యాయం చేశాడు ఈ సినిమాకు. ప్రతి సన్నివేశానికి తనదైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా బాగున్నాయి. మేకర్స్ చెప్పినట్లు మరీ గుండె ఆగిపోయేంత భయంగా అయితే లేదు, కానీ ఓకే అన్నట్టుంది ఈషా మూవీ. ఓవరాల్గా ఈషా కొన్ని లోపాలున్నా కూడా డీసెంట్ హర్రర్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు.